అమ్మా చెప్పండి అమ్మా, నీ పేరేం పేరు? నా పేరు స్వప్న. సప్న. ఏముంది, ఏం నడుస్తుంది మరి, రాజ్యం ఎట్లుంది? మొత్తం ఇది రౌడీల రాజ్యం అయిపోయింది. ఏమో ఇక మా అక్కడ సీఎం ఏమో ఇంటి ఇచ్చిన అంటాడు, ఎమ్మెల్యే గారు అమలు చేసిరు, మా లీడర్లు దోసుకొని తింటారు, మా లీడర్లు దోసుకొని తింటారు. కలెక్టర్ ఆఫీస్ కి పోతే మేడాలు ఏమంటారు, మీకు వచ్చినాయమ్మా మీకు రావిండి అంటారు. మరి మా ఇంట్లో మేడం మాకు చూపియండి అని అంటే మీ లీడర్ల కాడ ఉన్నాయి అంటారు. మీరు మరి ఆ కలెక్టర్ అమ్మ మేడమే రావచ్చు కదా, ఆర్డీఓ రావచ్చు, ఎంఆర్ఓ రావచ్చు, వచ్చి ఇక్కడ వచ్చి డోర్ డోర్ చెక్ చేయాలి కదా. చెక్ చేసి మాకు రేషన్ కార్డు ఒక కార్డుకి ఒకటే ఇల్లు ఇవ్వండి. మీరు అక్కడెక్కడో ఆఫీస్ రూమ్ లో కూర్చొని మీరు ఛాయ్ దాక్కుంటే టిఫిన్ దాక్కుంటే సంతకాలు చేస్తే కాదు కదా. ఎవరు పోయి మాట్లాడితే వాళ్ళకే ఇస్తారు. మేము ఇక్కడ మాకు పోయేంత లేదా, మేము పోతానే ఉన్నాం రోజు, మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఏమన్నా అంటే మీ బస్సుకి శాంక్షన్ అయిన ఇండ్లు మీకు రావి, ఇక హైడ్రా ఎప్పుడు వస్తే మీరు అప్పుడు పోవాలి. ఈ హైడ్రాకి మీ తప్ప ఇంకెవరు కనబడతలేరు, పేదలే కనబడుతున్నారు అన్న. ఉన్నోడే హైడ్రా చైర్మన్ తొలగించింది హైకోర్టు, మీకు తెలుసా? రంగనాథ్కు చెప్పింది నువ్వు పని చేయొద్దు అని చెప్పింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఆయన పోవడం మంచిదేనా? మంచిగానే పోయిండు. మా ఇల్లు మాకు ఉండాలి. మరి ఒక్కొక్క ఇల్లు కదా, నాకు 3 బిడ్డలు, మరి నా ఇల్లుకి 5-6 లక్షలు అయినాయి. ఇంకా నా అప్పు తీరలేదు, 3 ఏళ్ళు నాకు అప్పు తీరతలేదు. నాకు కొడుకులు లేరు, మరి నా పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవాలి, నాకు కూడా నాకు ఉండాలి. ఆయన ఇచ్చే డబల్ బెడ్రూమ్ ఎక్కడో ఇస్తాడు, పోయి అడవిలో ఇస్తాడు. మా అడవి ఉన్నదే మొత్తం బాగు చేసుకొని సిటీలో ఇళ్ళ పని చేసుకొని బతాం మేము. మరి అడవిలో ఇస్తే మేము అక్కడ ఏం పని చేసుకోవాలి? మాకు ఏం పనులు ఉంటాయి ఆడ? పనుల కోసం హైదరాబాద్కి వచ్చినాం మేము. మరి మాకు పనులు ఉండాలి, మా పిల్లలకు స్కూల్ ఉండాలి, మాకు నొప్పి రాకపోతే హాస్పిటల్ ఉండాలి. ఎక్కడ అక్కడ పడేసి మేము చావాలన్నా బతకాలన్నా అంటే ఇక పేదలు కడకే ఉండాలి, ఉన్నోడే ఇక్కడనే ఉండాలి, బలిసినోడు పక్కకు పోయి సైడ్కి ఉండాలా. మేము పనులు చేయాలి, ఇళ్ళలో పని చేయాలి, కార్ డ్రైవర్లు కావాలి, మేము అన్ని చేయాలి. కానీ మేము కడకు ఉండాలి, ఎప్పుడు ఉండొద్దు, మేము సిటీలో ఉండొద్దు. పేదలు మీ తప్ప ఆయనకి ఎవరు కనబడతలేరు. రేవంత్ రెడ్డి అంటాడు నేను అన్ని కులాస్తులోని, ఇక్కడ మాదిగ మీటింగ్ లో పోతే నేను మాదిగోని అంటాడు, మాలో ఆయన అన్ని చెప్తాడు కదా. ఇప్పుడు తెనుగోల దగ్గరపోతే నేను తెనుగోని అని చెప్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. చూడవని మా బతుకు చూడవన్న, వచ్చి చూడవని మా బతుకులు ఎంక్వైరీ చేసిండు ఆయన. ముందుగాల చెప్తాను, ఆయన సీఎం అయితే సీఎం ఎమ్మెల్యే చెప్పాలి, ఎమ్మెల్యే ఆ కలెక్టర్ పంపించాలి, ఎంక్వైరీ చేయమని ఫస్ట్ ఇల్లు ఎంక్వైరీ చేయమని. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంబేద్కర్ కాలనీకి రావాలంటారు. ఆయన రావాల్సిన అవసరం లేదు, ఎమ్మెల్యేని పంపించినా చాలు, కలెక్టర్ పంపించినా పర్వాలేదు. 200 ఇల్లు అన్న, ఒక్క ఇల్లు కాదు, 200 ఇల్లు. మేము నెల అవుతుంది, ఎక్కడ నెల కాంచి మేము ఏ ఆఫీస్ పోయినా అన్న ఎవరు పట్టించుకోరు మమ్మల్ని. ఆఫీసర్ లోపల కూర్చొని ఛాయలు తాగుతారు, మాకు టాయిలెట్ ఉండవు, మాకు బాత్రూమ్ ఉండవు. చెప్తున్న ఆడలేము ఇబ్బంది పడకుండా పొద్దున పోయి సాయంత్రం దాకా కూర్చున్నాం ఆఫీస్ లో. బయటికి రారా మీరు, జనాన్ని చూసుకోరా, లేడీస్ పోయినాం పోదు తినకుండా. ప్రజా ప్రభుత్వం ఇది అని చెప్పేసి ప్రజా పాలనలో దరఖాస్తులు డైరెక్ట్ ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా ప్రజాభవన్లో ఎంత మంచిగా దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఆఫీసర్ల దగ్గర ఉండి మీరు ఆఫీసర్లు కాదంటున్నారు. 10 సార్లు కాదన్న, 100 సార్లు పోయినా మేము, 100 సార్లు పోయినా మమ్మల్ని డేకినోడు ఎవడు లేడు. లీడర్లు పోతే నమస్తే నమస్తే అని చూస్తారు. చాలా పెద్దగా అయిందన్న. TV9 పోయినాం, మళ్ళీ కాడికి పోయినాం, అందరు కాడికి పోయినాం. ఎంక్వైరీ చేయమంటారు, ఎంక్వైరీ చేయరు, ఆర్డీఓ చేయడు, ఎంఆర్ఓ చేయరు. మా ఏరియాకి రానే రాళ్ళు. నెల నాడు జీతం వస్తుంది కదా, ఎందుకు వస్తారు? ఎవరున్నారు కరెక్ట్ చేసేటోళ్ళు? గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు ఎవరున్నారు? ఒక ఆర్డీఓ ఆయన చేసే పని చేస్తున్నాడా? చేస్తలేడు, సంతకం చేస్తుండు, పంపిస్తుండు. గల్లీ లీడర్లు చెప్తారు, ఆయన సంతకం చేస్తాడు. వచ్చి ఎంక్వైరీ చేసిండా? ఎంక్వైరీ లేదు. ఎంక్వైరీ లేకుండానే 160 ఇండ్ల మీద సంతకం పెట్టిండు. 120 ఇండ్ల మీద సంతకం పెట్టిండు. 120 ఇండ్లు గల్లీ లీడర్లు అమ్ముకున్నారు. 3 లక్షలకు అమ్ముకున్నారు. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం కదా. అంబేద్కర్ కాలనీకి సంబంధించిన నివాసితుల గోడు మనం విన్నాం. అంటే ఇక్కడ ఆల్రెడీ మూసి పక్షాలను చేస్తామని చెప్పేసి కొంతమంది ఇండ్లను కూల్చేసారు. ఇప్పుడు తర్వాత ఇంకా కొన్ని ఇండ్లను కూడా కూల్చేస్తామని చెప్పేసి కూడా ఇవి చూస్తున్నాం కదా. ఈ ఇండ్లు కూడా లైన్లో ఉన్నాయి, ఇప్పుడు కూల్చేసడానికి ఈ ఇండ్లు లైన్లో ఉన్నాయని చెప్పేసి కూడా ఈ బస్తీకి సంబంధించిన నిర్వాహకులు, ఇక్కడ ఉండే మహిళలు భారీగా చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే ఇక్కడ పరిస్థితి మనం చూసినట్లయితే 6 గ్యారంటీలు అన్నారు రేవంత్ రెడ్డి సర్కార్. 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ రాలేదు ఈ అంబేద్కర్ కాలనీకి సంబంధించి. స్వయంగా ఇక్కడ ముఖ్యమంత్రి వస్తే మా గోడు, మా బాధ మేము అన్నీ చెప్పుకుంటాము అని చెప్పేసి అంటున్నారు. మినిమం ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యే బల్లాలో ఉన్నాడో ఆయన కూడా ఒక్కసారి కూడా ఇక్కడ అంబేద్కర్ కాలనీకి వచ్చిన పాపాన లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి మాత్రమే ఇక్కడ రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మా బస్తీకి సంబంధించి ఎక్కడ కూడా
ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉండదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇగో ఇక్కడ మూసి ఉంది, ఈ మూసి నీళ్ళ మురికిళ్ళే మేము ఉంటాము, ఇక్కడ నుంచి వరదలు వస్తాయి, పాములు తేళ్ళు అంటే ఏ అయితే ఇక్కడ మనుషులకు విషపూరితమైన జీవరాశులు ఉంటాయో అవి వచ్చి కలిసిన పాపాన ఉన్నా కానీ ఇక్కడ మమ్మల్ని పట్టించుకుంటూ లేరు. బస్తీ దవాఖాన కూడా కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం బస్తీ దవాఖాన ఉండేది, ఆ బస్తీ దవాఖాన కూడా ఇక్కడ రన్ చేసిన పాపాన లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. కొంతమంది చెప్పారు మేము ఏరి కోరి మరీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసాము, ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ మేము పుట్టిన నుంచి కూడా కాంగ్రెసే, మా తాతలు కాంగ్రెసే, మా నాయనలు కాంగ్రెసే, మేము కాంగ్రెస్ అని కూడా కొంతమంది మహిళలు చెప్పడం జరిగింది, పెద్దవాళ్ళు ఉన్న పెద్ద మనుషులు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అయినా కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్లు ఉంది, పేరుకు ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నారు, కానీ ప్రజలకి ఎలాంటి మేలు లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే మనకు కళ్ళకు కట్టినట్లుగా అనిపించింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కొన్ని ఇళ్లకు డోర్లు లేవు అంటే ఇక్కడ మినిమం దోమలు ఈగలు ఆడినప్పటికీ కూడా ఇక్కడ ప్రజాప్రభుత్వం ఇక్కడ ప్రజలను పట్టించుకోవడం లేదు, అనారోగ్యాలకు గురవుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు చక్కగా చెప్పడం జరిగింది, అంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి పరిపాలన చేయడానికి రావడం లేదు, ఆయన అడ్వైజర్లు ఎవరైనా సలహాదారులు ఎవరు కూడా బాగలేరు. సో మా దగ్గరకు వచ్చి మేము చదువుకున్న చిన్న చదువులు అయినా సరే కానీ ప్రజలకు, ఎందుకంటే మేము కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళము, అంటే మేము పేదలం, మాకు కష్టాలు ఏ విధంగా ఉంటాయో మాకు తెలుసు, కాబట్టి ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తే ప్రజలు ఈ ప్రభుత్వం గొప్పదని చెప్పుకుంటారు అనే విధంగా మేము సలహాలు ఇస్తాము అని చెప్పేసి కూడా ఒక మహిళ మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. నన్ను పెట్టుకుంటే నేను ఏ విధంగా కింది స్థాయి ప్రజలకు అందే విధంగా వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది, ఎలాంటి అవసరం ఉంటుంది, వాళ్ళ ఎట్లా ఆ సమస్యలు పరిష్కారం అవుతాయో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా కొంతమంది మహిళలు చెప్తున్నారు. అంటే సిగ్గుండాలి ప్రభుత్వానికి అని నేను అంటున్నా. ఇలాంటి వాళ్ళతోటి ఇంత పెద్ద చదువులు చదివిన వాళ్ళు చెప్పించుకోవడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే నోరు కచ్చినట్లు మాట్లాడతాడు. అంటే వాళ్ళు చెప్పారు కరెంట్ సమస్య మీద నువ్వు కేసీఆర్ను, హరీష్ రావును, కేటీఆర్ను పట్టుకోమన్నావు, వాళ్ళు చెప్పారు కదా మా ఇండ్లలో కరెంట్ ఉండదు, నీ ఇండ్లల్లో నువ్వు ధనవంతుని, నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నీకు ఉంటుంది కానీ 24 గంటలు ఉంటుంది కానీ మాకు ఉండదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ కేసీఆర్ కట్టించిన ఇండ్లు డబల్ బెడ్రూమ్ ఇండ్లు మాత్రమే నువ్వు పంపించేస్తున్నావు. సో మాకు మాత్రం ఇక్కడ నువ్వు ఒక ఇటుక పెట్టిన ఈ 3 ఏళ్లలో లేదు, కానీ ఇక్కడ నుంచి హైడ్రా అని చెప్పేసి వీడికి వచ్చితే హైడ్రా పేరుతోనే కావచ్చు, లేకుంటే మూసి పక్షాల పేరుతోనే కావచ్చు, నువ్వు వీడికి వస్తే మా ప్రాణాలైనా అర్పిస్తాం, జేసీబీలు బుల్డోజర్లు నువ్వు పంపించే పోలీసులు మమ్మల్ని తొక్కుంటూ పోయి మమ్మల్ని చంపేసుకుంటూ పోయి మా ఇండ్లను కూల్చేయాలే తప్ప ఇక్కడంతా పారేది ఇక్కడ మూసిల నీళ్లు కావు, మా రక్తం బారాలి అని చెప్పేసి కూడా అంబేద్కర్ కాలింగ్ సంబంధించిన నివాసితులు చెప్తున్న మాటలు ఇవి, మేము చెప్తున్నాయి కాదు. సో ఖబర్దార్, ఇక్కడ మాకు ఇల్లు చూపెట్టిన తర్వాత ఇల్లు అంటే ఎక్కడో చూపెడతామని కాదు, అంటే ఇక్కడ ప్రజా జీవితంలో మేము ఉండాలి, అంటే హైదరాబాద్ చుట్టుపక్కలనే హైదరాబాద్ కూతబెట్టు దూరంలో మాకున్న ఇండ్లు కావాలి. మేము ఏదంటే కూలీ నాలు చేసుకొని బతికే వాళ్ళం, పాసి పని చేసి బతికే వాళ్ళం, కాబట్టి మాకు అలాంటి ఇండ్లు అయినా సరే పర్వాలేదు, నువ్వు కట్టించే మీలాంటి ప్యాలెస్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టి కట్టిమని మేము అడుగుతలేము. కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లే నిజమైన పేదలకు, నిజంగా ఉన్న వాళ్లకు, ఖచ్చితమైన వాళ్ళకి ఇవ్వాలి. లీడర్లు ఇక్కడ మధ్యలో ఉండి ఎంతో మంది పేదల ఇండ్లను గుంజుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ బంధువులు బలుగుకు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి అలాంటిదే జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే నువ్వు 6 గ్యారెంటీలు అన్నావు, 6 గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ అమలైందో మాకు చెప్పాలంటున్నారు. మేము ఇళ్లలో పని చేసుకుంటాం, ఏ బస్సులలో పోయి మేము తిరిగి రావాలి, ఇక్కడ ఉద్యోగస్తులకు నీకు కావాల్సిన వాళ్ళకి నువ్వు ఇచ్చుకున్నావు ఆ బస్ ఫ్రీ కూడా, కానీ 6 గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ కాదు. సన్న బియ్యం అనేది కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చింది, నువ్వు సబ్సిడీ గ్యాస్ అన్నావు 1000కి 1100 రూపాయలు తీసుకుంటున్నారు, అయినప్పటికీ ఇక్కడ కరెంటు బిల్లు ఉచితం అన్నావు, కరెంటే లేదు చక్కగా, కానీ ఏది కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం శాతం అయితే లేదు ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వచ్చేది జిహెచ్ఎంసీ ఎన్నికలు, అప్పుడు చూపెడతాం మా ప్రతాపం ఏంటో, మమ్మల్ని పట్టించుకోకపోతే మా ఓట్లు అయితే అవసరం కానీ మమ్మల్ని పట్టించుకోరా, అధికారంలోకి వచ్చిన తర్వాత చేతి గుర్తు ఇంద్రమ్మ బొమ్మ పెట్టుకొని గెలిచిన ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ మహిళలను ఏ పథకంలో అయినా మహిళలను ముందుంచుతున్నామని చెప్పి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తామన్నాడు, కానీ ఏ ఒక్క మహిళను చేసిండో, ఏ గ్రామానికైనా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇక్కడ మహిళలు చెప్తున్న మాటలు. సో ఖబర్దార్, ఒకటే చెప్తున్నాం మీ గవర్నమెంట్కు, మా ఇల్లు కూలిపోతే మాకు ఇల్లు నిర్మాణం చేయాలి, మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం. అవసరమైతే మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి పోయినాం, రేపు సెక్రటరియట్కి వస్తాం, ఎల్లుండి ముఖ్యమంత్రి ఇల్లును ముట్టడి చేస్తాం, అయినా భయపడము అని చెప్పేసి కూడా ఇక్కడ మహిళలు చెప్తున్న మాటలు. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో నాదే టీవీ, హైదరాబాద్.